గోలాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చూపించండి ఈ గోలాలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది మాకు. ఫస్ట్ శనగపిండి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలా? సరే అయితే అంటే ఇందులో కాస్త పచ్చి వాసన పోవడానికి ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఎంత ఏమంటారు? 3 స్పూన్స్ సరిపోతుంది. చాలా అండి? చాలా. ఓకే, మరి ఈ కలర్ మారిపోయి అలా అవసరం లేదు, జస్ట్ ఇందులో పచ్చి వాసన పోయేద్దాం. ఓకే, సో ఇది ఫ్రై అయ్యేలోపు ఏమైనా చేస్తారా? ఇక్కడ తాలింపు పెట్టేసుకోవాలండి. ఈ స్టవ్ కూడా ఆన్ చేసేనా? అవునండి. ఓకే, స్టవ్ కూడా ఆన్ చేశానండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలండి. జీలకర్ర వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, కరివేపాకు, ఆనియన్, ఆనియన్ కాస్త ఫ్రై అవ్వాలండి, కలర్ చేంజ్ అవ్వాలి. మనకి సరిపోతుందా ఇది శనగపిండి? సరిపోతుంది. ఆఫ్ చేసిన స్టవ్. తర్వాత టమాటో వేసుకోవాలండి. సరిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం టమాటా ఫ్రై అయిపోయాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, నెక్స్ట్ ఆ పిండి ఇందులో వేసేయండి. ఈ పిండి వేసేద్దాం. మనకి చల్లారాలా కాస్త? అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని కర్డ్ వేస్తూ ఉండలు కట్టాలండి. ఓహోహో, ఓకే. వీటినే ఇప్పుడు మనం గోళాలుగా తయారు చేసుకోవాలి, రౌండ్గా. ఓకే, బౌల్ ఇవ్వండి మాధురి. కర్డ్ వేసేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకుంటే బెస్ట్, మళ్ళీ లూజ్ అయిపోతే కష్టం కదా. నార్మల్గా సరిపోతుంది. సరిపోతుందా? ఇంక చేయి పెట్టేసి కలిపేస్తారా? చేయి పెట్టందే పని అవ్వదండి మన తెలుగు వంటలు. ఇప్పుడు మనం వీటిని గోళాల్లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలండి. ఓకే, ఈ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇది స్నాక్ ఐటమ్ అండి? అవునండి. ఓ, అంటే రైస్లో కూడా తినొచ్చు. దీంతో పులుసుతో, చారు, చల్లచారు అంటారు, చల్లచారుతో, రసంతో, దీంతోనైనా రైస్తో కూడా తినొచ్చు.
ఊరికే అలా పిల్లలు టైంపాస్గా తింటూ ఉంటారు అని అలా చేయడం. సో ఇది మీ ఊర్లో ఎక్కువ చేస్తూ ఉంటారు? చేస్తారండి. స్పెషల్ అనే అనుకోవచ్చు ఇది గోలాలు. అవునండి. ఏ అకేషన్కి చేస్తారండి? కొన్ని పలానా టైంలో చేస్తూ ఉంటారు కదా, పండగలని, ఆ టైం ఈ టైం అని, అలా ప్రత్యేకంగా చేసే వాటిల్లో రెసిపీనా ఇది? అలా అని ఏం లేదండి, అంటే నార్మల్గా చేసుకుంటారు. గ్రేవీది ఉంటుంది, డ్రైది ఉంటుంది. డ్రై అయితే స్నాక్స్ లాగా యూస్ చేసి తినొచ్చు. మామూలుగా లిక్విడ్గా కూడా గ్రేవీతో కూడా చేసేసుకోవచ్చు. ఓకే. స్టీమ్లో ఇప్పుడు స్టీమ్ పెట్టేసుకోవచ్చా? అవునండి. సరే అయితే దీనికి ఏమన్నా ఆయిల్ రాస్తారా కొంచెం? అవునండి. కొంచెం వాటర్ వేయండి ఇందులో. నేనైతే స్టవ్ ఆన్ చేస్తా. వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇది ఇచ్చేయండి. ఇది డైరెక్ట్గా మనం తీసేద్దాం. ఉండండి, డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. భలే వచ్చాయండి. వీటితోటి మనం చక్కగా మీరు అన్నట్టు గ్రేవీలా కూడా చేసుకోవచ్చు కదా. రైస్తో కూడా బాగుంటుంది. ఓకే, వేడి వేడిగా గోలాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోలాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, పెరుగు, వెల్లుల్లి, జీలకర్ర. గోలాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో శనగపిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, ధనియాల పొడి, వేయించుకున్న శనగపిండి వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు వేసి కలిపి ఉండల్లాగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేటుకు నూనె రాసుకుని చుట్టుకున్న గోలాలను అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోలాలు రెడీ.